వీళ్ళెవరో నాకు తెలీదు. నాకు తెలుసు. మీ నాన్న నాకు ఫ్రెండ్ అయినా నేను సీఎంని. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే ఓ సీఎంగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఏంట్రా మాట్లాడితే సీఎం 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 అంటావు? మీ అమ్మ నాన్న నీ బొడ్డు కోసం నీకేమో సీఎం అని పేరు పెట్టారా? ఆ సీట్ లో నువ్వు కూర్చుంటే నువ్వు సీఎం, నేను కూర్చుంటే నేను సీఎం. దట్స్ ఇట్. నీ వార్నింగ్ నాకేం నచ్చలా. తమ్ముడు, అన్నయ్య వాడు నాకే వార్నింగ్ ఇస్తాడా? అర్జెంట్ గా నేను సీఎం అయిపోవాలి. మన దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 20 మంది ఉన్నారు. ఇంకో 50 మందిని కొనేద్దాం. సరే. నేను సీఎం అయిపోవాలి. అలాగే. ఏర్పాట్లు చేయి. ఓకే. సీఎం వాళ్ళు ఏర్పాట్లు చేయండి అని అంత సింపుల్ గా చెప్తాడేంటన్నా? రాజకీయాలు అంత ఈజీ అన్నా? ఒరే పిచ్చేదవా, పాలిటిక్స్ అంటే కష్టం గానీ రాజకీయాలు చాలా తేలికరా. ప్రతాప్, నువ్వు నాకు నమ్మకమైన ఆఫీసర్గా పిలిపించాను. థ్యాంక్ యూ సార్. నేను సీఎం అవబోతున్నాను. సార్. నాతో ఉండు. సెంటర్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసైనా సరే నేను డీజీపీని చేస్తాను. థ్యాంక్ యూ, ఓకే. వీళ్ళకి ఒక్కొక్కరికి 25 కోట్లు కావాలంట. 25 కోట్లేగా ఇస్తాను. నేను గవర్నర్ని కలిసే వరకు మన ఎమ్మెల్యేలందరినీ గోవా క్యాంప్ రిసార్ట్ లో పెట్టు. అలాగే సార్. అరే అన్నయ్య, ఏంట్రా అంత ఈజీగా సీఎం అయిపోవచ్చా? ఓరి పిచ్చేదవా, ముఖ్యమంత్రి అవటం కష్టం గానీ సీఎం అవటం ఉందిరా. నువ్వైనా నేనైనా అవ్వచ్చు. ఇది బేగంపేటలో మా నాన్నగారి ప్యాలెస్. దీని వర్త్ 1200 crores. 200 crores నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. 1000 crores క్యాష్ అరేంజ్ చేయండి. వికారాబాద్ ఫామ్ హౌస్ లో క్యాష్ కలెక్ట్ చేసుకోండి. సార్, వికారాబాద్ ఫామ్ హౌస్ నుంచి 1000 కోట్లతో ట్రక్కు బయలుదేరుతుందట. ఆ డబ్బుతో మన వాళ్ళను 50 మంది ఎమ్మెల్యేలను కొనేస్తున్నాడు సార్. అదే జరిగితే వాడు సీఎం అయిపోతాడు. అవునవునమ్మా, పదవుల కోసం పోరాడడం నాకు అలవాట్లేదు. మీకు కాదు సార్, మాకు అవసరం. వాడు సీఎం అయితే స్టేట్ నాశనం అయిపోద్ది. మీరే ఏదో ఒకటి చేయండి అయ్యా. ఏం చేయమంటారండి? ఆ ట్రక్ అడ్డంగా పడుకోమంటారా? సార్, ఒకడున్నాడు. వాడు హోమిస్ట్ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. వాడంటే హోమిస్ట్ కూడా భయపడతాడు. అతన్ని కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ తెలియకుండా డీల్ చేయండి. మాకు సాయం చేయాలి సార్. ఏంటి చెప్పండి. మాకు ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది. ఒక ట్రక్ ఒకటి 3 నెలల క్రితం పోయింది. అది వేరే వాళ్ళు వాడుతున్నారని తెలిసింది. అడిగితే వాళ్ళు ఇవ్వడం లేదు. మా ట్రక్ మాకు తెచ్చిస్తే మీకు 20,000 ఇస్తాను సార్. ప్లీజ్ తీసుకోండి సార్. పెన్షన్ డబ్బులు కావాలి, తీసుకో. హలో జహాపన, మనం కూడా తాగాలి, తినాలి, జీవించాలి కదా. తీసుకో. అది కాదు అంటే డబ్బులు స్ట్రాంగ్ గా ఉండాలి. బిజినెస్ ఇస్ బిజినెస్. బి పాజిటివ్, బి స్ట్రాంగ్. అంతేనంటావా? అంతే. 25 కుదరదు. మరి ఎంత కావాలి సార్? ఓ 25 అయితే ఓకే. సార్ అలాగే సార్, ఇది ఉంచండి. ఓకేయా? థ్యాంక్ యూ సార్. మీ ట్రక్ దొరికేస్తుంది. నేను చెప్పాను కదండి, అదిగో ఆ ట్రక్కే సార్. రిలాక్స్ అయిపోండి.
స్ప్రే బాగా పనిచేసిందిరా. పన్నేం పిలిచాడు అదవా వదిలే వెళ్ళాము. ఆగరా తమ్ముడు, అతను నాకు ఆగు. కాలు ఇరుక్కుంటేనే కేరమంటున్నావు. ఈ స్టేజ్ అవసరం ఏంట్రా తమ్ముడు? థ్యాంక్స్ అన్న. హలో సార్ వీడెవడో మన ట్రక్ తీసుకెళ్తున్నాడు సార్. ట్రక్ తీసుకెళ్ళటం ఏంట్రా? ఎవరాడు? అదే సార్ మొన్న మీకు వార్నింగ్ ఇచ్చాడే అతను. నాకెవర్రా వార్నింగ్ ఇచ్చింది? ఫోన్ అడిగి. అలాగే సార్. హలో, రై ఎవరా నువ్వు? నువ్వు ఎవడు బే? హోమ్ మినిస్టర్ రా. ట్రక్ నాదిరా. సారీ అన్నా, సారీ అన్నా, ఏదో తమ్ముడు చెప్పలేదన్నా. ఇప్పుడు తెలిసింది కదా, ఆ ట్రక్ వదిలేసిపో. మాట ఇచ్చానన్నా. మాట ఇవ్వటం ఏంట్రా? 25,000 కాంట్రాక్ట్ తీసుకున్నానన్నా. ఎవట్రా నీకు కాంట్రాక్ట్? సరే నీకెంతగా ఉంటాను తీసుకుని ట్రక్ వదిలేసేళ్ళు. కుదరదన్నా, మార్కెట్ లో మాట పోద్ది. నీకన్నా పిచ్చా? అందులో ఏముందో తెలుసా? అందులో ఏముంటే నాకు ఎందుకన్నా? నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే ముందు నాకు మాట చెప్పాలన్నా. నీలాంటి బేవర్సగాలతో నాకేంట్రా పని? మీరు తిట్టినా పర్వాలేదు, కానీ మార్కెట్ లో పరుగు పోకూడదన్నా. రేయ్ నువ్వు ట్రక్ వదిలేసి వెళ్తావా నన్ను రమ్మంటావా? మీరెందుకన్నా? వెళ్తావా రమ్మంటావా? వద్దన్నా, చెప్తాను కదా వద్దు. రేయ్ డ్రామాలు ఆడుతూ ఉంటారు. మా అమ్మని తిడతావురా నా కొడక? వస్తా 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 అని బెదిరిస్తావేంట్రా? వచ్చే పీకుతావు. ఏ పీకుతావు చెప్పు. నువ్వు రావటం కాదు, నేనే వస్తున్నా. ఇదే మూడ్ మెయింటైన్ చేయి.
ఇంటికి వచ్చి నా మనుషులు కొడతావంటరా? ఎంత ధైర్యరా నీకు? డెమో చూసిన తర్వాత కూడా ఇంకా నా ధైర్యం మీద డౌట్ ఏంటి? ప్రతిసారి నా మనుషులు కొడతావు, నా కాళ్ళ మీద పెడతావు, వచ్చి సారీ చెప్తావు. ఎవరెవరి మనుషులు తెలుసుకోవా? వెతికి కొడుతుంటే ఇంకా తెలుసుకోవటాలు పరిచయ కార్యక్రమాలేంటి? బ్యాంక్ లో, హాస్పిటల్, వికారాబాద్ లో తెలిసి వలేసి మరీ కొట్టాను. అసలు ఎవడరా నువ్వు? నువ్వు ఎవడో నేను వాణ్ణే, అనాథని. నీకు నాకు ఏంట్రా సంబంధం? నిన్ను పెంచిన పెద్దయ్యే నన్ను పెంచాడు. నువ్వు హైదరాబాద్ అనాథాశ్రమంలో పెరిగితే నేను సింహాచలం అనాథాశ్రమంలో పెరిగాను. దిక్కు మొక్కు లేని నిన్ను చేరదీసి పెంచి ప్రేమించి దత్తుని చేస్తే దేవుళ్ళంటి పెద్దయ్యని చంపేస్తావా? ఇప్పటి వరకు నువ్వు ఏదో పిల్లాట్లాడుతున్నావు అనుకున్నాను. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి చెప్తాను. నువ్వు నన్ను టచ్ చేసే రేంజ్ నేను ఎప్పుడూ దాటేశాను. నేను ఇక్కడ సింహాసనం మీద కూర్చుంటే స్టేట్ మొత్తం నా ముందు మోకాళ్ళ మీద కొద్ది అదిరా నేను. నువ్వే సింహాసనం మీద కూర్చున్న జుట్టు పట్టుకుని నడి రోడ్డు మీద లాగేస్తాను. నేను జనం గుండెలు తొక్కుకుంటూ వచ్చినోడిని. అదే జనం గుండెల్లో ఎదుగుతూ వచ్చినోడిని. నేనంటూ ఒక సామ్రాజ్యం, నాకంటూ ఒక సైన్యం, నా మాట ఒక శాసనం. పాతేస్తా. నేనే నా సైన్యం, నీతోనే నా యుద్ధం, నా వల్లే నీ పతనం. నిన్ను అధపాతాళానికి తొక్కేసి నీ సమాధి మీద పెద్ద ఆశయానికి పునాది వేస్తాను. పెద్దయ్య డబ్బు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది. చుట్టూ జనం మధ్యలో మనం అనుకునే క్యారెక్టర్ నాది. డబ్బే ప్రాణం, నాది మాత్రమే జీవితం అనుకునే క్యారెక్టర్ నీది. రెడీగా ఉండు, లైఫ్ కొత్త యాంగిల్లో చూపిస్తా. మాతో పెట్టుకున్నావు, సర్వనాశనం చేసేస్తాను. నువ్వు నాశనం చేయడానికి నా దగ్గరే ఉంది గాడిది గుడ్డు. ఓ షర్టు, ఓ ప్యాంటు, లోపల జాకీగాడు. ఒక జీవిత సత్యం చెప్తాను విను. నేల టికెట్ గాలితో పెట్టుకుంటే నేల నాకిచ్చేస్తా.